డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఈ విశ్వం యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంతో కొత్త పదాలు వచ్చి చేరుతూ ఉంటాయి. వాటి ఈక్వలెంట్‌గా ఇదివరకు వాడిన పదాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు కొత్త పదాలు అవసరం ఏమిటి అంటే, ఈ ఆధ్యాత్మికంలో చెప్పే స్పిరిచువల్ పాత్‌లో పదాల కింద ఏవైతే వచ్చాయో భాషలో, అవి రకరకాలుగా మోడిఫికేషన్స్ గురి అయ్యాయి. సో, ప్రెజెంట్ దాని మీనింగే ఒక ప్రీ డిటర్మైన్డ్ డిస్పోజిషన్. మైండ్‌లో ఆల్రెడీ ఇదంటే ఇది అని ఒక స్ట్రాంగ్ మెమరీ ఉంటుంది. ఆ మెమరీని అల్లుకున్న బిలీఫ్ ఉంటుంది. దాంతో అసలు ట్రూత్ వైపు ప్రయాణం చేయడానికి అదే అడ్డుపడుతూ ఉంటుంది. సో, అందుకని మైండ్‌కి ఆవల ఉన్న విషయాన్ని మైండ్‌తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. దాంట్లో మ్యాప్ తయారవుతోందనమాట. ఈ మొత్తం విశ్వం అంతా మనం 2 భాగాల కింద కన్వీనియన్స్ సేక్‌లో చూసుకున్నాం. ఒకటి క్రియేషను, రెండోది ఎక్సిస్టెన్సు. క్రియేషన్‌లో కొత్తగా అక్కడ ఏర్పడేది ఉండదు. అక్కడ నాశనం అయ్యేది ఉండదు. అది ఎప్పుడూ ఉండేది. ఒక కంటిన్యూయస్ ఈ క్రియేషన్ మొత్తం 3 ఫేజెస్ కింద విడగొట్టొచ్చు. ఆహ్, సత్యం, తపః, జనః. సో, వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఇంకా డీటెయిల్‌గా వస్తుంది. నెక్స్ట్ మహా. మహా అనేది ఒక బ్యారియర్ అనుకోవచ్చు. క్రియేషన్‌కి, ఎక్సిస్టెన్స్‌కి. మళ్ళీ ఎక్సిస్టెన్స్‌కొచ్చేప్పటికి సువహ, భువః, భువ్. సో, గ్రాస్‌నెస్ మాట. సత్యం నుండి కిందకి కింద నెక్స్ట్ సత్యం నుండి తపః, తపః నుండి జనః, జనః నుండి మహా నుండి సువహ, సువ నుండి భువః, భువ నుండి భూ. ఈ లైన్ అంతా ఏమిటి అంటే సటిల్‌నెస్ నుండి గ్రాస్‌నెస్‌కి, ఫైనెస్ట్ స్టేట్ నుండి ఒక గ్రాస్ స్టేట్‌కి మేనిఫెస్టేషన్ అవుతున్న, కంటిన్యూగా ఉన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. Universe is, in fact, a large aggregate of stages of consciousness. ఇవాళ ನೀವು భూ తీసుకున్నా, భువ తీసుకున్నా, సువ తీసుకున్నా అవి ఇంచుమించు ఒక్కొక్కటి 7 ప్లేన్స్ కింద చెప్పొచ్చు. 7 ప్లేన్స్ కంటిన్యూగా ఉంటుంది గానీ, ఓ స్పెక్ట్రమ్‌లో కంటిన్యూగానే ఉంటుంది గానీ, ఆహ్, అక్కడేమి ఆహ్, బౌండరీ రీమార్కేషన్ లాగా మనకి తెలీదు. గ్రాడ్యుయల్‌గా ఒకదాని నుండి ఇంకో దానికి మారిపోతుంది. ఆ రీజన్‌ని ఆ క్యారెక్టర్స్ బట్టి ఇది అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగా. సో, 7 ప్లేన్స్. మళ్ళీ ఈచ్ ప్లేన్స్‌లో సో మెనీ స్టేజెస్. ఈ మొత్తం అంతా నథింగ్ బట్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్‌నెస్సే. సో, అందుకని యూనివర్స్ అనేది ఏంటంటే లార్జ్ అగ్రిగేట్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని తీసుకోవాలి. సో, విశ్వవ్యాప్తమైనది. కాన్షియస్‌నెస్ విశ్వవ్యాప్తమైనది. విశ్వవ్యాప్తంగా ఉంది. విశ్వమంతా వ్యాపించేది విష్ణువు అని విష్ణు పదం పరమాత్మకి పర్యాయ పదం కింద అయింది. We live unconsciously in this mighty consciousness in which everything is eternally present. గమ్మత్తు ఏంటంటే మనం అన్‌కాన్షియస్‌గా బతుకుతూ ఉన్నాం. కాన్షియస్‌లో కాన్షియస్‌లో అన్‌కాన్షియస్‌గా బతుకుతున్నాం. ఎటర్నల్లీ ఈ కాన్షియస్‌నెస్ అనేది ప్రతి స్టేజ్‌లోనూ ప్రతి దాంట్లోనూ ఎప్పుడూ ఉన్నదే. అది నిరంతరంగా ఎప్పుడూ ఉన్నదే. దాని మేనిఫెస్టేషన్స్ మటుకు ఫార్మ్ అవుతుంటాయి, పోతుంటాయి. అపియర్ అవుతుంటాయి, డిసపియర్ అవుతుంటాయి. ఇంటిగ్రేట్ అవుతుంటాయి, డిసింటిగ్రేట్ అవుతుంటాయి. All the units in manifestation on a plane have to discard the vehicle through which they function before they can pass on to the
సెటిలర్ లెవెల్స్. సో, సపోజు ఒక ప్లేన్ తీసుకుంటే భూలో గాని, భువ గాని, సువ గాని, జన గాని, తప గాని మొత్తం మీద ఏదైనా ప్లేన్ ఆ బ్రహ్మాండంలో ఉండే విశ్వంలో ఉండే ఆ భాగంలో ఒక ప్లేన్ తీసుకుంటే 7 ప్లేన్స్ ఉంటాయనుకున్నాం గదా! ప్లేన్ తీసుకుంటే ఆ ప్లేన్‌లో ఉన్న మేనిఫెస్ట్ అయిన అన్ని యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని యూనిట్స్ అవి ఏ వెహికల్ ద్వారా అయితే ఫంక్షన్ చేస్తున్నాయో దాన్ని డిస్కార్డ్ చేయాలి. అవి అంతకంటే సెటిలర్ లెవెల్‌లోకెళ్ళాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో మనకి కనబడే రకరకాల వస్తువులు, పదార్థము అనే పదం వాడుతుంటాం గదా! సో, పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం రకరకాల మూలకాలతో ఏర్పడింది. సో, రకరకాల మూలకాల యొక్క మేనిఫెస్టేషనే రకరకాల పదార్థాలని చెప్పొచ్చు. సో, ఇవి ఆ స్థితిలోనే ఇంకొక ప్లేన్‌లోకెళ్ళి ఫంక్షనింగ్ చెయ్యవు. సో, దాంట్లో ఉన్నవన్నీ మొత్తం అన్నీ కంప్లీట్ డిస్కార్డ్ చేయబడాలి. డిస్కార్డ్ చేయబడితేనే అది నెక్స్ట్ సర్టిల్ ప్లేన్‌లోకి మూవ్ అవ్వగలుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి నిద్ర ఫేజ్‌ని అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు కంప్లీట్ నీ బాడీ ఐడెంటిటీ ఉండదు. కంప్లీట్‌గా దాన్ని డిస్కార్డ్ చేస్తావు. కల ప్రపంచంలోకెళ్తావు. కల ప్రపంచంలో ఏదైతే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావో ఏ వెహికల్‌తో అయితే అదే సూక్ష్మ శరీరము, ఆ మాలిక్యులర్ బాడీ అది డిస్కార్డ్ చేయబడుతుంది. డీప్ స్లీప్‌లోకెళ్తావు. సో, ఈ సెల్యులర్ బాడీ ఏదైతే ఉందో ఫిజికల్ శరీరం ఏదైతే ఉందో అది డిస్కార్డ్ చేయబడి భూ ఎక్స్‌పీరియన్స్ నుంచి భూ ఎక్స్‌పీరియన్స్‌కెళ్తావు. సూక్ష్మ శరీరం డిస్కార్డ్ చేయబడి ఇదవుతావు. ఇది టెంపరరీగా జరిగేది. ఇక్కడ మళ్ళీ బ్యాక్ కూడా వచ్చేస్తావు. మార్నింగ్ 24 అవర్స్ నిద్రపోయి లేవంగానే. సో, ఇదే ప్రాసెస్సు మ్యాక్రో లెవెల్‌లో తీసుకుంటే మనం రీఇన్కార్నేషన్ అని చెప్తా ఉంటామన్నమాట. అదే అపియరింగ్, డిసపియరింగ్ అవుతోంది. మేనిఫెస్ట్ అయ్యి ఈ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో అదే. అలాగే అది ఏర్పడిన అపియర్ అయిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటిగ్రేట్ అయ్యి ఇంకొంచెం సింపుల్ నుండి కాంప్లెక్స్ మేనిఫెస్టేషన్ యూనిట్స్ కింద మారతాయి. ఇప్పుడు అమీబా తీసుకుంటే వెరీ సింపుల్. అది అన్ని ఫంక్షన్‌లు చేస్తుంది. తింటుంది, ఎక్స్‌క్రీషన్ చేస్తుంది, సంతానోత్పత్తి చేస్తుంది, పెరుగుతుంది. దాని లెవెల్‌లో అది ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్సు కాంప్లెక్స్ మెకానిజం ఉన్న మనిషి కూడా చేస్తుంటాడు. సో, ఇదనమాట. సో, మ్యాక్రోకాస్మాస్ ఏదైతే ఉందో, మైక్రోకాస్మాస్‌లో కూడా ఇంచుమించు అదే ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్‌మెంట్ ఉంటుంది. ట్రూత్ మస్ట్ బి wrought out in the texture of daily living before new truths can safely imported. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ట్రూత్ మస్ట్ బి wrought out ఇన్ ద టెక్స్చర్ ఆఫ్ డైలీ లివింగ్. సో, ఈ డైలీ లివింగ్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నువ్వు ఏదైతే నిజమని అప్పటిదాకా అనుకుంటున్నావో, అది కంప్లీట్‌గా రాట్ ఔట్ అవ్వాలి. కంప్లీట్‌గా రిమూవ్ చేయబడాలి. అప్పుడే న్యూ ట్రూత్ అనేది సేఫ్‌గా ఇంపార్ట్ చేయగలుగుతాం. మనం ఏం చేస్తామంటే ఈ ట్రూత్ ఏదైతే ఉందో దానికి అటాచ్ అయిపోయి, ఆ ట్రూత్ తప్ప అంతకంటే నియర్ బై ట్రూత్‌కి వెళ్ళవు. నువ్వు తెలిసింది ఏదైతే తెలిసిందో అది సత్యం ట్రూత్ అనుకుంటావు. ట్రూత్‌ని అప్రోచ్ కాగలమే గానీ, ట్రూత్‌ని చేరలేము. ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ సంగతి. ట్రూత్‌ని అప్రోచ్ అవుతూ ఉంటాం. బట్ అప్రోచ్ అవుతున్నప్పుడు కొత్త ట్రూత్‌ని తెలుసుకోకుండా ఆపేదెవరు? ఆల్రెడీ అంతకుముందు నువ్వు ట్రూత్ అని నమ్మింది. అందుకని అంతవరకు ఏదైతే ట్రూత్ అనుకో అది రాట్ ఔట్ అవ్వాలి. డైలీ లివింగ్‌లో కొత్త ట్రూత్ దాని మీద ఇంపోర్ట్ చేసే ముందు. అందుకని మనం సైన్స్‌లో ఈ ఒక సిద్ధాంతాలు గమ్మత్తుగా ఉంటాయి. న్యూటన్ కణ సిద్ధాంతం దీన్ని చెప్పడం కప్ సెల్యులర్ థియరీ లైట్ గురించి చెప్పడానికి. తర్వాత ఐగన్ సిద్ధాంతము. తర్వాత మాక్స్‌వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. సో, ఇవన్నీ ఏమిటాయంటే ఒక ట్రూత్‌ని బ్రాట్ ఔట్ చేసి దాంట్లో ఉండే లోపాలు ఎతికి దాన్ని ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రకరకాల మోడల్స్ తీసుకొని, ఆ మోడల్‌కి అబ్జర్వేషన్ యొక్క డేటా అనేవి ఫిట్ అవుతాయో లేదో చూసుకొని, అలా ఇంకో ట్రూత్ వస్తుంటుంది.
అందుకని ముందు ఏదైతే ట్రూత్ కింద అనుకున్నావో, కొత్త ట్రూత్ వచ్చేదాకా దాన్ని అటాచ్ అయిపోయి ఉండకూడదు అని. అవర్ సెల్స్ బీయింగ్ ద రియాలిటీ వి సీక్ టు గెయిన్ రియాలిటీ. గమ్మత్తేంటంటే మనమే రియాలిటీ. ఈ కాన్షియస్‌నెస్సే రియాలిటీ. ఎప్పుడూ ఉండేది. రియాలిటీ అంటే పుట్టుక లేదు, చావు లేదు, నిరంతరం ఎప్పుడు ఉండేది. కానీ మన రియాలిటీని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. మనమే రియాలిటీ. సో, ఎందుకని అంటే నువ్వు నీ రియాలిటీని అనేది నువ్వు ఎక్స్‌పీరియన్స్ కాలేవు. నీ యొక్క మేనిఫెస్టేషన్ ఫార్మ్‌నే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు కాబట్టి. ఆ మేనిఫెస్ట్ అవుతుంది, అపియర్ అవుతుంది, డిసపియర్ అవుతుంది. ఇంటిగ్రేట్ అవుతుంది, డిసింటిగ్రేట్ అవుతుంది. వి థింక్ దట్ దేర్ ఈస్ సంథింగ్ హైడింగ్ ద రియాలిటీ. మనం ఏ భావనలోకెళ్ళిపోతామంటే, ఆ డ్యుయాలిటీ అనేది రియలైజ్ అవ్వటం వల్ల, సో, ఏదో ఆ రియాలిటీకి తెలుసుకోకుండా అడ్డుపడుతోంది. ఏదో దాన్ని దాచేస్తోంది. అందుకని కాబట్టి దట్ మస్ట్ బి డిస్ట్రాయిడ్ బిఫోర్ రియాలిటీ ఈస్ గెయిన్డ్. సో, నీ రియాలిటీ ఏదైతే నువ్వు రియాలిటీ ఖచ్చితత్వం అనేది ఏదైతే అది ఎక్స్‌పీరియన్స్ పొందటానికి అడ్డుపడుతుందేదో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నా. సో, ఇది వెరీ రాంగ్ కంక్లూజన్ అన్నమాట. రాంగ్ ఇన్ఫరెన్స్ అన్నమాట. సో, వన్ డే యూ విల్ యువర్ సెల్ఫ్ లాఫ్ అట్ యువర్ పాస్ట్ ఎఫర్ట్స్. అందుకని నెక్స్ట్‌గా నీకెప్పుడైతే రియాలిటీ ఎక్స్‌పీరియన్స్ అవుతుందో, కొన్ని సాధన చేయగా, సాధన చేయగా అప్పుడు నువ్వు నవ్వుకుంటావు. ఇది ఆల్‌మోస్ట్ ఎలాంటిదంటే పెద్దయిపోయిన తర్వాత చిన్నప్పుడు గీతలు గీసి గాని పక్కన అడిషన్ లెక్క చేయలేకపోయాం. వేళ్ళు లేకుండా సబ్ట్రాక్షన్ చేయలేకపోయాం. పెద్దయిన తర్వాత ఆ మెథడ్‌ని చూడంగానే నవ్వొస్తుంది గదా! అలా ఉంటుందనమాట. దేర్‌ఫోర్ ఆ స్థితి పొందేదాకా మటుకు ఇప్పుడే నవ్వటం మొదలెట్టకండి. రేపు చూద్దాం.